దేశంలోని ప్రజలు ఈజీగా పాస్పోర్ట్ పొందేందుకు వీలు కల్పించింది. ఇప్పటి వరకు పుట్టిన తేదీకి సంబంధించిన నిర్ణయం అమల్లో ఉండేది. జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారెవరైనా సరే పాస్పోర్ట్ కు దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండేది. 10వ తరగతి సర్టిఫికెట్ ఇస్తే చెల్లదు. ఇదే అదనుగా దళారులు ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రస్తుతం ఆ నిబంధనను పూర్తిగా తొలగించింది. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, LIC పాలసీ బాండ్, 10th సర్టిఫికెట్, ఏదైనా పుట్టిన తేదీ ఉన్న సర్టిఫికెట్ ఇస్తే చాలు. ఈ కొత్త నిబంధనలు 26వ తేదీ నుంచి అమల్లోకొస్తాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికెట్, జీవిత భాగస్వామి పేరు రాయాల్సి ఉండేది. ఇకపై వీటిని సమర్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రి దగ్గర పెరుగుతున్న పిల్లలు దరఖాస్తు చేసుకుంటే పేరెంట్ అనే కాలంలో ఎవరి పేరు రాసినా సరిపోతుంది. తప్పనిసరిగా తండ్రి పేరు రాయాలనే రూల్ లేదు. అనాథాశ్రయంలో పెరిగిన పిల్లలైతే ఆ ఆశ్రయ నిర్వాహకులు పుట్టిన తేదీని చెబితే సరిపోతుంది. గతంలో ఏదైనా సమాచారం ఇవ్వాల్సి వస్తే డాక్యుమెంట్ పేపర్ పై నోటరీ చేయించి ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు. కేవలం తెల్ల కాగితంపై రాసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. హిందూ సాధువులు, సన్యాసులు తమ తల్లిదండ్రుల స్థానంలో వారి ఆధ్యాత్మిక గురువు పేరును తెలిపితే చాలు. ప్రధాన పోస్టాఫీసుల్లో కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.